వేరే లేరన్నా లేరన్నా ఏసే దైవము చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చారన్నా వచ్చారన్నా పవిత్ర జీవం తెచ్చారన్నా తెచ్చారన్నా చరిత్రలోనికి వచ్చారన్నా వచ్చారన్నా పవిత్ర జీవం తెచ్చారన్నా తెచ్చారన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనెను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసే దైవము చూడన్నా చూడన్నా సాంద్రమున దేవా నవ జీవన మార్గమున జీవిత తీరమునా మాయ పదయ పారమునా నడిగిన నా హృదయమునా నడిపే తుములో తునతో నా జీవిత తీరమునా నాయ పదయ భారమునా నలిగిన నా హృదయమునా నడిపే తుములో తునతో నాయాత్మ విరబోయా నా చేత ఫలింపా నా నావలు కాలిడుమో నా సేవ చేకును నడిపేందు నా నావా దయలో నీడలో దాచుమయా జీవితాంతం నీ దయలో నీడలో దాచుమయా జీవితాంతం నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపమా దేవా దేవా నీ దయలో నీ కృపలో ఆశితివే గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపమా దేవా వేగురామే వినుటకు రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరామే వినుటకు రండి ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి ఇల్లెను యేసయ్యా ఓదార్చేవారు ఎవరు లేరయ్యా అమ్మా నాన్న అమ్మా నాన్న
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతర. యేసు చేసిన మేలను నీవు మరువకుమా. పేజ్ నెంబర్ 12. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము గట్టిగా చెప్పండి. ఆశపడుచున్నది నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసి మేలను నీవు మరువకుమా. నాకు నా హృదయముతో ప్రేమించని నిన్నే, నాకు నా హృదయముతో నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా నేనెందుకని సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ ఆత్మతో నింపబడ,
పొందుకోరి నీ ప్రియురాలైతే ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత చేతులు పైకి గట్టిగా చెప్పలు కొట్టాలి గట్టిగా కొట్టాలా సర్వజనుల చెప్పలు కొట్టండి చేయుడే దాన ప్రతిదానాలతో దేవుని ఘనపరచుడే ఇదిగో కలిగిన వినయమ కలిగిన ప్రాణములను క్షమించేటకు కలిగిన ప్రాణములను క్షమించేటకు మొదటివాడు కడపటివాడు స్వరము లయపరచబడ్డాక మన మీద మన పరిచర్ల మీద మన కుటుంబాల మీద ఏ శత్రువు నిలబడకుండా వాడు ఎర్రగా కొట్టబడేది కాక ఇది మొదలుకొని మన మీద పని చేయకుండా కోల్పోయిన వాటికి రెట్టి ఆశీర్వాదాలు మాకు దయచేయండి మా నుంచి దొంగిలించబడ్డాయి మరలా మా గృహాల్లోకి రావాలా ఏమి కోల్పోయినామో అంతకి 7 రెట్లు మరలా మేము పొందుకోవాలని ఈ రాత్రి సభల ద్వారా నేను దీవించబడాలా నేను ఆశీర్వదించబడాలా నన్ను బలపరిచేయ అడగండి నన్ను బలపరచు నేను అల్పుడిని అయోగ్యుడిని పనికిరాని జీవితాన్ని జీవిస్తున్నాను ఈ రాత్రి నన్ను పట్టుకో ప్రభు నన్ను బలపరిచి కన్నీరు తుడువు ప్రభు లోపల ఉన్న ఆందోళన తొలగించండి కృంగిపోతున్నాను ప్రభు బలహీనుడు అయిపోతున్నాను ఏది ఎందుకు తోచని స్థితిలో ఈ రాత్రి నన్ను లేపు నువ్వు చూస్తూ ఉండగా పొత్తిగా చెడిపోయిన బ్రతుకున్నది పొత్తిగా పాడైపోయిన బ్రతుకు అందరికీ దూరం అయిపోయిన బ్రతుకు సహించుకునే బ్రతుకు ఈ రాత్రి నువ్వు పట్టుకుంటావనే వచ్చాను ఈ రాత్రి నన్ను ఆదరిస్తావనే వచ్చాను ఈ రాత్రి నన్ను బలపరుస్తావని గాడిదలు పోగొట్టుకొని సౌలు అడుగు పెట్టగా రాజును చేసిన దేవుడు నన్ను బలపరచు ఈ రాత్రి నన్ను బలపరచు సౌండ్ ప్లీజ్ సౌండ్ నన్ను బలపరిచి చేస్తాయి నన్ను బలపరిచి ఎన్నో మారు నిన్ను విడిచిపెట్టి పోయిన బ్రతుకు నిన్ను గాయపరిచిన బ్రతుకు నిన్ను దుఃఖాన్ని ముట్టించిన బ్రతుకు యేసయ్యా నా యవ్వన కాలమంతా పాడు చేసుకున్నాను సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి ఈరోజు ఎటు తోచని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నాను ఎటు ఆధారం లేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నాను ఎవరి మాట కూడా ప్రభా ఇచ్చినాను ఈ రోజు ఒంటరిని అయిపోయినాను యేసయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా నువ్వు నాతో మాట్లాడవా అందరూ నన్ను నా కుటుంబాన్ని భర్తను చూసి నవ్వుతున్నారయ్యా అయ్యా ఎన్నో మార్లు ప్రభా నీకు దూరం అయిపోయినాను రాత్రి నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా నాలో ఉన్న రక్తస్రావం తీసేనైనా నాలో ఉన్న రోగాన్ని నేను భరించలేకపోతున్నాను నాలో ఉన్న బాధను నేను భరించలేకపోతున్నాను
నాలో ఉన్న వేదన నేను భరించలేకపోతున్నాను. యేసయ్యా, నా కన్నీరు తొడవవా? యేసయ్యా, నేను ఎంత ఘోర పాపిని యేసయ్యా. ఆ తల్లిదండ్రుల మాట వినలేదయ్యా. ఊబిలో ఉండిపోయానయ్యా. ఊబిలో ఉండిపోయాను. లేవనెత్తు అయ్యా. చెట్టులా ఎదిగాను కానీ ఫలించలేని బ్రతుకు ప్రభు. ఎండిపోయిన బావిలాగా తయారయ్యాను. ఎందుకు పనికిరాని స్థితిలోకి అయిపోయింది నా బ్రతుకు. ఈ సభలో నాతో మాట్లాడతావని వచ్చినానయ్యా. ఈ సభలో నా కన్నీరు తుడుస్తావని వచ్చినాను. నా బాధ అంతా నీ ముందు చెప్పుకోవడానికి వచ్చినాను. మనుషుల ముందు అయిపోయినాను. అదే విధంగా నా జీవితం మారిపోయినది. ఈ రాత్రి నీతో మాత్రం నేను మాట్లాడగలిగిన ప్రభా. ఎవరితో మాట్లాడినా నన్ను ఎవరు పట్టించుకుని స్థితి. నాకెవరు న్యాయం తీర్చరయ్యా. ఏడవండి నాన్న. ఎంతగా ఏడవాలనిపించి ప్రార్థిస్తుంతగా ఏడవండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే ప్రభు ఇంకా నీ పట్ల ఆయన కృప మెండుగా ఉండడం బట్టి బిడ్డ. అందరూ కలిసి వచ్చి మీటింగ్లో కూర్చునేవారేమో, అందరూ వచ్చి ఆనందంగా ప్రార్థించేవారేమో. ఈరోజు ఎవరో మిస్ అయిపోయినారు నీ పక్కన. ఎవరో మిస్ అయిపోయినారు నీ దగ్గర. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడు. దేవుడితో మాట్లాడు. కళ్ళు మూసుకొని యేసుతో మాట్లాడు. కళ్ళు మూసుకొని యేసుతో మాట్లాడు. మాట్లాడండి నాన్న. ఎంతగా మాట్లాడారు తల్లి, చెల్లి, తన నీ యవన భవిష్యత్తు కోసం యేసుతో మాట్లాడు. అయ్యా, ఆ యవనములో నేను నీకు నమ్మకంగా బ్రతకాలయ్యా. ఆ యవనాన్ని నేను పాడు చేసుకోకూడదు. వేసుకోకూడదు. యేసయ్యా, 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 మాట్లాడు. అడగండి. ఒకవేళ తొందరపడి ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో, తరచుగా బాధపడుతున్నామేమో. అయ్యో ప్రభువా, నేను తొందరపడి చేసిన తప్పు. ఈరోజు దాని ద్వారా ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానయ్యా. ఎవరికి చెప్పుకోలేని వేదన లోపడొద్దయ్యా. ఎవరికి చెప్పుకోలేని సమస్య నేను పోరాడుతున్నాను. ప్రభువా, నా పట్ల నువ్వు గొప్ప కార్యం చేయాలని ఆదుకోనైనా నాకు ఆదరణ కలిగి చేయ్యా తండ్రి. ఏడవండి బిడ్డ. ఈ రాత్రి ఎంతగా ఏడవాలనిపిస్తా ఏడ్చి ప్రార్థించండి. కన్నీరు తుడుస్తాడు బిడ్డ. ఈ ఒక్కరి ప్రభా, ఎంత మంది అయితే ప్రభా నీవే దిక్కని అయ్యా కేకలు వేస్తున్నారు, వారందరి జీవితాల్లో ప్రభా నూతనమైన కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆత్మ కార్యాలు ఇదిగో ఇప్పుడే ఇన్స్టెంట్ గా జరిగించినందుకు వందనాలు. ఇక్కడ ఎంతమంది క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు, గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు, వివాహాలు జరగక బాధపడుతున్నారు, ఇదిగో ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ యొక్క జీవనోపాధి లేక బాధపడుతున్న ఎవరి బిడ్డలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది భూ సమస్యలు, ఎంతమంది కోర్టు సమస్యలు, ఎంతమంది కలివిలి అల్లరి, ఇదిగో కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక భేదాభిప్రాయాల ద్వారా అనుమానపు పిచ్చి లోక సంబంధమైనటువంటి ఇదిగో ప్రభు చెడు వ్యసనాలకి ఎంతమంది ఎడిక్ట్ అయిపోయినాడో, లోకానికి ఏ నెట్వర్క్ అయితే వారిలో పని చేస్తుందో, ఏ త్రాగుడికైతే బానిస అయిపోయినారో, ఏ ఆర్థిక సమస్యలైతే పీడింపబడుతున్నారో, కుటుంబ సమస్యలతో అయితే పీడింపబడుతున్నారో, ప్రభు నెమ్మది లేక అసమాధానంతో కన్నీరు పెడుతున్నారో, వారందరి జీవితంలో ఇదిగో ప్రభు ప్రతి వ్యాధి రోగ కట్లన్నీ తెగిపోవు. ఇప్పుడే బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగును గాక. బలమైన కార్యాలు ఈ జీవితంలో ఇప్పుడే జరుగును గాక. వర్తమానంలోకి వెళ్ళిపోద్దాం దేవుని బిడ్డలారా. ఈరోజు వాక్య ధ్యానాంశం, నీవు దేవుని దృష్టికి విలువైన వ్యక్తివి. ఏంటిది వాక్య ధ్యానాంశము? నీవు దేవుని దృష్టికి విలువైన వ్యక్తివి. నీవు అంటే ఎవరు? నీవు అంటే మనము కాదు, నేను అనండి. నేను. అందరూ చెప్పండి. అందరూ చెప్పాలి. ఇటు చూడండి. నేను దేవుని దృష్టికి విలువైన వాడిని. మీరు
విలువైన దానిని. పురుషులు వాడిని, నేను విలువైన వాడిని, మీరేమనాలి? విలువైన దానిని. విలువైన దానిని. జీసస్. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బాలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు ఐశ్వర్యము మాకు కల. ఇక్కడ చదవబడిన వాక్యములో మంటి ఘటములో ఐశ్వర్యము కలదు. ఏంటిది మంటి ఘటం? ఎక్కడుంది మంటి ఘటం? మంటి ఘటం అంటే దేవుని బిడ్డలారా, మంటి ఘటం అంటే నువ్వే. ఈ మంటి ఘటములో మహదైశ్వర్యము కలదు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ మంటి ఘట్టములో ఐశ్వర్యం పెట్టింది ఎవరు? దేవుడు నీకు ఐశ్వర్యం పెట్టాడు కాబట్టి ఐశ్వర్యం పెట్టినోడికే నీ విలువ తెలుస్తుంది తప్ప లోకంలో ఉన్న మనుషులకి ఎవరికి నీ విలువ? చెప్పండి, లోకంలో ఉన్న వారికి ఎవరికి నీ విలువ తెలియదు. దేవునికి ఒక్కడికే నీ విలువేంటో తెలుసు. మానవుడి యొక్క అంధత్వాన్ని బట్టి నీ విలువ తక్కువగా చూడొచ్చు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా విలువ కట్టొచ్చు. మానవుడు ఎలా కడతాడంటే విలువ, ఉద్యోగస్తుడికి ఒక విలువ కడతాడు, అధికారికి ఒక విలువ కడతాడు, నాయకుడికి ఒక విలువ కడతాడు, డబ్బున్నవాడికి ఒక విలువ కడతాడు. అలాగే పరిపాలించే వారిని బట్టి, లేదంటే ఉన్నవారిని బట్టి, కులాన్ని బట్టి ఇలా విలువలు కడుతూ ఉంటాడు మానవుడు. కానీ దేవుడికి తెలుసు నీ విలువ ఏంటన్నది. ఆ విలువలన్నీ కూడా మనుషులు కట్టేటువంటి. కానీ నీ విలువేంటో ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. దేవుడు నీ విలువను, దేవుడికి మాత్రమే నీ విలువ తెలుసు. అందుకే మనుషులు నన్ను విలువగా చూడట్లేదు. ఎవరు ఇష్టపడినా, ఎవరు ఇష్టపడకపోయినా, ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను విలువగా చూసినా, ఎవరు నీ విలువగా చూడకపోయినా, నిన్ను చూసే విలువైన వ్యక్తి, విలువైన దేవుడు ఎవరంటే యేసయ్య. నిన్ను విలువగా చూసే దేవుడు యేసయ్య. ఆమేన్. అందుకే ఎవరితోని కంపేర్ చేసుకోకు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మాట్లాడారని నా విలువ తగ్గిపోయిందని అనుకోవద్దు. హల్లెలూయా. నీ విలువ దేవుడు చూస్తున్నాడు. దేవుడికి తెలుసు నీ విలువ ఏంటో. ఆమేన్. ఓ యవనస్తుడు జీవితం మీద విరక్తి కలిగి, బ్రతుకు మీద విరక్తి కలిగి, అనేక మంది అందరూ కూడా అనరాని మాటలు మాట్లాడినప్పుడు చనిపోదామనే ఆలోచన కలిగి ఒకానొకసారి ఆ ఫాదర్ గారి దగ్గరికి వచ్చినాడంట. ఆ ఫాదర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఫాదర్తో అన్నాడంట, అయ్యా నాకు బ్రతకాలని లేదు, నాకు విలువ లేదు భూమి మీద అన్నాడంట. నాకు భూమి మీద విలువ లేదు, నేను బ్రతకాలని లేదనేసరికి అప్పుడు ఫాదర్ గారు వచ్చి అక్కడ బలిపీఠం నుంచి ఒక డైమండ్ లాంటి రింగ్ ఒకటి పట్టుకొని వచ్చి, ఈ రింగ్ ఆయన చేతిలో పెట్టి, ఆ యవనస్తుడి చేతిలో పెట్టి, దీని కాస్ట్ ఎంతో కనుక్కోనరా, దీన్ని మాత్రం అమ్మొద్దు అన్నాడంట. దీని కాస్ట్ ఎంతో నువ్వు కనుక్కోనరా అంటే మొదట కూరగాయల మార్కెట్కి వెళ్ళాడంట. ఆ కూరగాయల మార్కెట్ అన్నాడంట, దీనికి 5 కేజీలు కాయగూరలు ఇస్తానన్నాడంట రింగ్కి. అంటే దాని కాస్ట్ విలువ ఎంత? ఆ డైమండ్ రింగ్ విలువ 5 కేజీలు కాయగూరలు. అయితే సరే అయితే ఇవ్వు అన్నాడు. అయితే ఫాదర్ ఏమన్నాడంటే దాన్ని అమ్మొద్దు అన్నాడు. సరే వద్దులేనని చెప్పి ఆ రింగ్ తీసుకొని మళ్ళీ స్వీట్ స్టాల్ దగ్గరికి వెళ్ళాడంట. స్వీట్ స్టాల్లో ఆ రింగ్ చూపించి, దీనికి ఎంత స్వీట్ ఇస్తామంటే 10 కేజీలు స్వీట్ ఇస్తాను అన్నాడంట. సరే ఇవ్వన్నాడు. అయితే ఫాదర్ చెప్పింది ఏంటంటే దాన్ని అమ్మకూడదు, అమ్మొద్దని చెప్పి ఆ రింగ్ మళ్ళా తెచ్చుకున్నాడు. తర్వాత ఆయా షాపులకి తిరుగుతున్నారు. దానికి ఒక్కొక్కటి కాస్ట్ కడుతున్నారు. అన్ని చోట్లకి వెళ్ళాడు. చివరికి బంగారం కొట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ రింగ్ చూపించాడు. ఒక్కసారిగా సేట్ అన్నాడు, 50 లక్షలు ఇస్తానన్నాడు. ఎంత ఇస్తానన్నాడు? 50 లక్షలా? ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఈ రింగ్ కాస్ట్ 50 లక్షలా? సరే ఇవ్వండి అన్నాడు. కానీ ఫాదర్ ఏమని చెప్పాడు దాన్ని? ఆ తర్వాత ఇంకా వద్దండి నేను అమ్మనని తీసుకుంటుంటే, లేదయ్యా 70 లక్షలు ఇస్తాను. వద్దు నేను అమ్మను, 80 lakhs ఇస్తాను. చివరిగా 1 కోటి రూపాయలు ఇస్తాను, రింగ్ నాకు ఇచ్చి అన్నాడంట. 1 కోటి రూపాయలు ఇస్తానన్నా సరే ఆ రింగు అమ్మలే. ఎందుకంటే ఫాదర్ దాన్ని అమ్మలేదు. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, రింగ్ కాస్ట్ కాయగూరలోడికి తెలియదు, స్వీట్ స్టాల్లోడికి, షాపులన్నిటికీ, బయట వారికి ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే ఆ రింగ్ని తయారు చేసేవాడికి ఆ రింగ్ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ షేటు ఆ రింగ్ని తయారు చేసేవాడు కాబట్టి దాని విలువ 1 కోటి రూపాయలు పెట్టినాడు. అప్పుడు ఆ యవనస్తుడికి తెలిసింది, అంటే ఈ లోకస్తులకి నా విలువ ఏంటో తెలీదు, నా దేవునికి తెలుసు నా విలువ ఏంటని చెప్పినాడు. ఎప్పుడు కూడా మనుషులు ఏదో అన్నారని చెప్పి నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దు. మనుషులు ఎప్పుడు మనుషులే, దేవుడు ఎప్పుడు
దేవుడే. థామస్ ఆల్వా ఎడిసన్, ఈ బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఎడిసన్. ఈ ఎడిసన్కి చిన్నప్పుడు చదువు చెప్పడానికి టీచర్స్ ఎవరు ముందుకు రాలే, బయటికి పంపించేశారు. మానసిక రోగి కింద పరిగణించి నీకు చదువు చెప్పలేము నాయన, నువ్వు వెళ్ళిపో అంటే తన తల్లి ఏం చేసిందంటే తనని చదివించి ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది. ఎదిగిన తర్వాత ఆ కుమారుడు ఏం చేశారంటే ఈ బల్బుని కనిపెట్టాడు. ప్రపంచమంతా కూడా ఈ బల్బులు వెలుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. టీచర్స్ కి ఎవరి విలువ తెలియలేదు. టీచర్స్ కి ఎడిషన్ విలువ ఎవరికి తెలిసింది? విలువ తల్లికి తెలిసింది. నీ విలువేంటో నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడికి తెలుసు మన విలువేంటో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మంటి కట్టములో ఏం పెట్టినాడు? ఐశ్వర్యం పెట్టాడు. ఇప్పుడు నువ్వు విలువైన బ్రాండ్ యేసయ్య రక్తంతో కొనబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనం విలువైన బ్రాండ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నీ లోపల మహదైశ్వర్యం పెట్టాడు. చూడండి, చదవండి సంఖ్యాకాండం 20:11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా 6 లక్షల కాల్పములకు పైగా జనాంగాన్ని మోసే తీసుకొని పోతున్నాడు. అరణ్యములో నీరు లేక బాధపడుతూ ఉన్నారు. అరణ్యములో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. దాహం వేస్తుంది, గొంతులు ఎండిపోతున్నాయి. అలాంటప్పుడు దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? బండ లోపట 6 లక్షలకి పైగా ఉన్న జనాంగానికి నీరును దాచిపెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కొన్ని లక్షల ప్రజలకి బండ లోపల పెట్టింది ఏంటో తెలుసా? సమృద్ధి నీరు. అక్కడ ఏమని రాయబడి ఉంది? సమృద్ధి. అంటే సమృద్ధి అంటే వాళ్ళ తాగే కొలిది నీరు ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? బండ లోపల ఏం పెట్టినాడు? బండ లోపల పెట్టింది ఏంటి? నీరు కాదు, సమృద్ధి. సమృద్ధి నీళ్ళు. ఏ నీళ్ళు? సమృద్ధి నీళ్ళు. ఒకరోజు యేసయ్య ఒక వివాహానికి ఆహ్వానించబడ్డాడు. వివాహానికి వెళ్ళాడు. పెళ్ళవుతుంది. యేసయ్య వెనకాల ఎక్కడో కూర్చున్నాడు. అలాగా అందరు భోజనాలు అయిపోయి అన్ని విందు అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ వివాహానికి వచ్చాడు యేసయ్య, తన శిష్యులు వెనకాల కూర్చున్నాడు. జరిగిన సంఘటన ఏంటంటే ఇంకా మూడో అంటే లెగుస్తుంటారు కదా, ఇంకా కొద్ది బ్యాచ్ వచ్చింది అనమాట. అప్పుడు యేసయ్య చేసిన అద్భుత కార్యం ఏంటో తెలుసా? బాణలు. యోహాను సువార్త 2:7 చదవను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండు. వారు తీసుకొని పోయిరి. బండలో నుంచి సమృద్ధి నీరు వచ్చింది. బాణలో నుంచి ద్రాక్షారసం వచ్చింది. అంటే దేవుడు బండలో ఏం పెట్టాడు? బండలో సమృద్ధి నీరు పెట్టాడు. బాణల్లో జీవం లేని బండలో ఏం పెట్టాడు దేవుడు? సమృద్ధి. లక్షల మంది తాగే నీరు పెట్టాడు. బాణలో చప్పటి నీళ్ళని రుచికరమైన, చెప్పండి, చప్పటి నీళ్ళని రుచికరమైన నీళ్ళుగా, చప్పటి జీవితాన్ని రుచికరమైన జీవితంగా మార్చగలిగే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎండిపోయినా నీ బ్రతికిని చిగురింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టు గట్టిగా. అంతా అయిపోయిందంటే అక్కడే మరలా మొలకెత్తుతావు. అదే నా దేవుడు ఉన్న బ్యూటీ. ఆమేన్, హల్లెలూయా. ఏం పెట్టినాడు యేసయ్య? బండలో సమృద్ధి నీరును పెట్టినాడు. బాణలో రుచికరమైన ద్రాక్షరసాన్ని పెట్టినాడు. ఆ వివాహానికి వచ్చిన వాళ్ళందరూ గొడవ పెట్టిలా ఉన్నారు. ఆ గొడవ పెడతారేమన్నా భయంతో యేసయ్య దగ్గర ఆసరితే యేసయ్య ఏం పెట్టాడు? బాణంలో ద్రాక్షరసాన్ని పెట్టినాడు. ఒకసారి చూడండి, యేసయ్య పన్ను కట్టగంట తిరుగుతున్నాడని యేసయ్య పేతురుతో అంటారు, ఏ దేవుడు మీ యేసు ప్రభువు వారు పన్ను కట్టరా అంటే పేతురు చెప్పడు పాపం యేసయ్యకి, కానీ దేవుడికి తెలుసు. అప్పుడు అంటాడు యేసయ్య, నువ్వు వెళ్ళి ఏం చేయమంటాడు? నువ్వు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి నువ్వేం చేయాలి? చదవండి వాక్యం. మత్తయి సువార్త 17:27. పేతురు నీవు సముద్రం యొద్దకు పోయి, ఎక్కడికండి? ఎక్కడ? సముద్రంలో గేలం వేసి మొదట అంటే నువ్వు వేసిన గేలం వేయగానే ఒక ఏదైతే పట్టుకుంటుందో గేలాన్ని, ఆ చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల
ఒక ఎండి నాను అంతేనా? చెప్పు చదువు. అంతే. ఏం దొరికిందంట? సెకెల్. గేలం వేయగానే మొదటి చేపలో ఏమున్నదంట? సెకెల్. సముద్రంలో విస్తారమైన చేపలు ఉంటాయి. నమ్మదలిచిందని ఇది నమ్మగలుగుతామా? నమ్మగలమా? పేతురికి అసలే డౌట్ ఎక్కువ. పేతురు గారికి అసలే ఏది త్వరగా నమ్మడు, తొందర ఎక్కువ. అయితే వెళ్ళాడు, తల గోక్కుంటా వెళ్ళాడు. వెళ్ళి గేలం వేయగానే చేప వచ్చింది. చేపలో వెంటనే ఆ చేప నోరు తెరవగానే ఏం కనపడుతుంది చెప్పండి? సెకెలు. షెకేల్. హల్లెలూయా. షెకేల్ అంటే నాణ్యం, వెండి నాణ్యం. అది చేప నోటులో దేవుడు ఏం పెట్టాడు? సెకెలు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, బండ లోపల సమృద్ధి నీరు పెట్టినాడు, బాణల్లో ద్రాక్షారసాన్ని పెట్టినాడు, చేపలో షెకేల్ పెట్టినాడు. ఆమేన్. చూడండి, విలువ లేని బండకి ఎందుకో జీవము లేని బండలో అన్ని లక్షల మంది నీరు తాగే విధంగా సమృద్ధి నీరు పెట్టినాడు. బాణంలో ద్రాక్షారసం పెట్టినాడు, చేపల షెకేలు పెట్టినాడు. నీ లోపల ఎంత విలువైన వస్తువు దాచిపెట్టాడో సార్ ఆలోచించి. నమ్ముతున్నావా నువ్వు? నా లోపల విలువైన వస్తువు ఉన్నదని నువ్వు నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను, నా లోపల ఒక విలువైన వస్తువు దాచిపెట్టాడని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హన్నా అనగా అందరికీ గొడ్రాలనే గుర్తు. హన్నా అంటే అందరికీ గొడ్రాలు. ఎల్కానాకి 2 భార్యలు, హన్నా పెనిన్నా. హన్నాను బాగానే ప్రేమిస్తున్నాడు, కానీ ఇద్దరు బాగుంది. కానీ ఒకసారిగా పెనిన్నాకి బిడ్డలు పుట్టడం స్టార్ట్ అయింది. ఒకవేళ ఇద్దరికి బిడ్డలు లేకపోతే దానికి పిల్లలు లేరు, నాకు పిల్లలు, ఏం ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. కానీ పెనిన్నాకి పిల్లలు పుట్టేసరికి ఈ అన్నకి బాధ వేసింది. అప్పటి వరకు బాగానే జీవించింది, అప్పటి వరకు మంచిగానే బ్రతికింది. కానీ ఎప్పుడైతే తన యొక్క పెనిన్నా తన యొక్క ఎలకనే రెండో భార్య బిడ్డలు ఎప్పుడైతే పుడుతున్నారో అప్పటి నుంచి బాధ కలిగింది. అప్పటి నుంచి బాధ కలిగి ఏడవడం మొదలు పెట్టింది. అందరికీ అన్న అనగానే గొడ్రాలు. హల్లెలూయా. అయితే ఒకనొక దినాన అన్న ఏమని ఏడుస్తుందంటే, ప్రభువా నాకు బిడ్డనిస్తే నీకు అప్పగించేస్తానన్న. అయితే దేవుడు ఎట్లాంటోడో తెలుసా? సంతులేని దాని ఇల్లాలి కానీ కుమారులు కలిగే సంతాన సంతోషం కలిగే తల్లిగాను చెయ్యు దేవుడు. ఆమేన్, ఆమేన్. అప్పుడు అన్న ఏడ్చింది. అన్న జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగింది. చదవండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకును వారిని ఎక్కడలో నుంచి దేవుడు ఎత్తుతాడంట? మంటిలో నుండి. చెప్పండి, ఎక్కడి నుంచి దేవుడు ఎత్తుతాడు? మంటిలో నుండి. ఎక్కడి నుంచి? మంటిలో నుండి. ఈ మట్టిలో నుంచి దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? ఈ మట్టిలో నుంచి దేవుడు నిన్ను ఎత్తబోతూ ఉన్నాడు. ఆమేన్. అన్న ఏడ్చింది. అన్న లోకానికి గొడ్రాలు, విలువలేనిది, పనికి మాలిది, ఎందుకు పనికి రానిది. ఎప్పుడైతే ఆమె బ్రతుకు చీప్గా కనబడినదో ఏడ్చినది, యేసయ్య దగ్గరకు వచ్చింది, మొరపెట్టినది. కానీ ఆమె లోపడక విలువైన ఆయుధాన్ని పెట్టినాడు దేవుడు. ఆ విలువైన ఆయుధమే, గట్టిగా చెప్పాలి, ఆ విలువైన ఆయుధం ఏంటిది? ఆ విలువైన ఆయుధమే సమూయేలు. గట్టిగా చెప్పలు కొట్టాలా? 100 మందిని కంటే ఏంటి, 90 మందిని కంటే ఏంటి, 10 మందిని కంటే ఏంటి, 80 మందిని కంటే ఏంటి, కన్నింది ఒక్కనే ప్రపంచాన్ని గజ వణికించినాడు సమూయేలు. రాజులు అభిషేకించినాడు సమూయేలు. ఎండిపోయిన గర్భములో నుంచి, కొట్టాలన్నటువంటి గర్భములో నుంచి, అవమానపడ్డ గర్భములో నుంచి, నిందలు అనుభవించిన గర్భంలో నుంచి, విలువలేని గర్భములో నుంచి, పనికి రాదన్న గర్భములో నుంచి ఒక ప్రవక్త భూమి మీద అడుగు పెట్టినాడు. విలువలేని దాని నుంచి విలువైనది దేవుడు బయటకు పంపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విలువ లేకుండా వచ్చినావేమో, విలువైన వస్తువు ఈ రాత్రి దేవుడు నీలో నుంచి బయటికి లాగబోతున్నాడు. అన్నకి దేవుడు అన్న కడుపులో ఏం పెట్టాడు? బలమైన ప్రవక్తను పెట్టాడా లేదా? ఈరోజు నువ్వు విలువ లేని వ్యక్తిగా వచ్చినావేమో, నీ జీవితంలో విలువ లేదని అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు ఈ రాత్రి
ఆ మట్టి కట్టములో నీ లోపడున్న మహదైశ్వర్యాన్ని బయటకు లాగబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి దేవుని బిడ్డారా, దావీదు వృద్ధాప్యానికి వచ్చేసాడు. దావీదు కుమారుడు అదోనియా. ఎవరు? అదోనియా. తెలుసండి, అదోనియా దావీదు దగ్గర ఉన్నటువంటి యాజకుడైన అబ్యాతారును, సైన్యాధికారైనటువంటి యోవాబును మంచి చేసుకొని దావీదు సైన్యానంతటిని, దావీదు ప్రజలంతటిని, ఇజ్రాయేల్ అందరినీ కూడా తన వైపు లాక్కొని నేనే రాజునని ప్రకటించుకున్నాడు. ఆ గొర్రెలను, ఎడ్లను, వీటన్నిటిని బలిస్తున్నాడు. ఇక నేనే రాజునని కాలర్ ఎగరేసి మీసం తిప్పుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్పమంటారా? సొలొమోను జ్ఞానవంతుడు ఎప్పుడయ్యాడో తెలుసా? రాజు అయిన తర్వాతే జ్ఞానవంతుడు, కానీ రాజుకు ముందు సొలొమోను జ్ఞానవంతుడు కాదు. నోటులోంచి మాట కూడా రాని మనిషి సొలొమోను. హల్లెలూయా. తన తల్లి పక్కన ఎలా నుంచోవడం తప్ప ఇంకేం తెలియదు సొలొమోనుకి. అప్పుడు నాతాను ప్రవక్తతో నాతాను ప్రవక్త వెళ్ళి బత్షెబతో మాట్లాడితే బత్షెబ వెళ్ళి అడుగుతుంది దావీదుని, అయ్యా నువ్వు మాట ఇచ్చినావు నాకు, నా కొడుకుని రాజుని చేస్తామని. మరి ఏమైంది? అదోనియా నేను రాజునని ప్రకటించుకుంటున్నాడు. ఆక గొర్రెలని, ఎడ్లని బలేస్తున్నాడు. ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడంటే ఒక్కసారిగా దావీదు షాక్ తిన్నాడు. ఇదేంటి ఇట్లా జరిగింది? మాట ఇచ్చింది ఎవరు? దావీదు. హల్లెలూయా. దావీదు ఎవరు హృదయానుసారుడు? దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా. అంటే సొలొమోను, బత్షెబగా పుట్టిన కొడుకు సొలొమోను ఒక విలువలేని వ్యక్తిగా బ్రతికాడు. అలా కాపలాదారుడుగానే బ్రతికాడు దావీదు దగ్గర తన తల్లి ఇద్దరుని. అయినను చివరికి ఈ బత్షెబ యొక్క కొడుకైన సొలొమోను బ్రతుకు విలువలేని వాడుగా, ఒంటరి వాడిగా అయిపోయినాడు. వీళ్ళిద్దరు తప్ప ఇంకా ప్రజలు ఎవ్వరు సొలొమోను వైపు ఎవ్వరూ లేరు. అలాంటి సొలొమోను వైపు దేవుడు నిలబడినాడు. ఆమేన్. కానీ ఒకానొక దినాన్న అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టనప్పుడు డైరీ తిరిగి చూస్తే మొద్దుకై నీ ప్రాణాలు కాపాడాడు, రాజు ప్రాణాలు కాపాడాడని ఉన్నాయి. ఎప్పుడైతే రాజు ప్రాణాలు మొద్దుకై కాపాడబడ్డా, ఏంటి వీడు నా ప్రాణాలు కాపాడు, ఎవడు అంటే మొద్దుకై ఆవరణంలో సెక్యూరిటీ గార్డు, నీకు సెక్యూరిటీగా ఉన్నటువంటి గేట్ మ్యాన్. ఈ గేట్ మ్యాన్ నా ప్రాణాలు కాపాడు. ఎలా కాపాడాడు? ఇదిగో ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు, స్కెచ్ చేసి మిమ్మల్ని లేపేయాలనుకున్నప్పుడు దాన్ని బయట పెట్టినాడు. మరి నేను ఏమైనా బహుమానం ఇచ్చానంటే మీరేమీ బహుమానం ఇవ్వలేదు రాజు అంటే, సరి పిలు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడ్డది మొద్దుకైతే మంత్రి పదవి కొట్టింది ఎవడు? హామాను. కానీ విలువైన నీ లోపడున్న విలువ చిట్ట చివరిలోనే దేవుడు లేపుతాడు. ఆమేన్. నీ విలువ ఎప్పటికీ పోదునా? నీ విలువ అనేది ఎప్పటికీ పోదు. మొర్దెకై ఏ స్వార్థం లేకుండా రాజు ప్రాణాలు కాపాడాడు కాబట్టి తన విలువను ఎప్పుడు చూపించాడంటే దేవుడు, రేపటికి మొత్తం యూదా జనాంగం అంతా చనిపోయే సమయానికి రాత్రికి రాత్రి నిద్ర పట్టకుండా రాజుని నిద్ర పట్టకుండా చేసి డైరీ తిరిగేయించి ఏ పేరు కనపడాలో ఆ పేరు కనబడి, ఆ తర్వాత మంత్రి పదవి ఎవరు తీస్తారు? ఆ యొక్క హోమ్ మినిస్టర్ పదవి ఈ యొక్క హామాను తీసేసి అదే హోమ్ మినిస్టర్ పదవి మొద్దుకే పొందుకున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని కనపరిచింది. హల్లెలూయా. ఎవరు పొందుకున్నారు? ప్రాణాలు పోయే టైంలో విలువ కనపడింది. ఆమేన్. ఇక అయిపోయిందనే సమయానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని లేపినాడు అంతే. ఆమేన్. నీ జీవితంలో కూడా ఇక అయిపోయిందనే సమయానికి మరలా దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? లేపడం మొదలు పెడతాడు. ఈ రోజు వరకు నాకు ఏది లేదు, అన్ని విధాలా కూడా పాడైపోయిన, నాశనం అయిపోయిన జీవితము, అన్ని విధాలు కూడా ఏది కూడా నా జీవితంలో లేకుండా పోయింది అని అనుకుంటున్నామేమో. ఈ రోజు మరలా ఈ మట్టి గడ్డములో నుంచి గొప్ప ఐశ్వర్యం బయటకు రాబోతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, అదోనియా చేసిన పని దావీదుకు తెలియగా ఏమన్నాడో తెలుసా? నువ్వు కాదు, అదోనియా కాదు, ఇజ్రాయేల్ని పరిపాలించేది సొలొమోను పరిపాలించాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సొలొమోను మొదట్లో మాటలు రావు. ఎప్పుడు వచ్చినా తెలుసా? రాజుగా మారిన తర్వాత సొలొమోనుకి మొట్టమొదటి జడ్జిమెంట్ ఏంటో తెలుసా? సొలొమోను ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఏంటో తెలుసా? ఇద్దరు వేశ్యలు ఎలాంటి వాళ్ళు అంటే బిడ్డలుగా అన్నారు. ఒక వేశ్య మొత్తం ఎక్కువైపోయింది. ఏ మొత్తం? నిద్ర మొత్తం ఎక్కువైపోయి బిడ్డమే పడుకుండిపోయింది, చచ్చిపోయింది. అయితే ఈమె చేసిన పని ఏంటంటే బతుకున్న బిడ్డని ఈమెలో పెట్టుకొని చనిపోయిన బిడ్డను పక్కన పెట్టేసింది. ఈ తీర్పు ఎవరు తీర్చాలంటే సొలొమోను తీరాలి. మొట్టమొదటిగా తీర్చవలసిన తీర్పు సొలొమోను ఏం చేయాలా? ప్రజలందరూ చూస్తున్నారు సొలొమోను ఏం తీర్పు తీరుస్తారని. అప్పుడు సొలొమోను ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? ఒక కత్తి పట్టుకురండి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ మొదలైపోయింది. ఇద్దరు ఏడుస్తున్నారు. ఏడుపులో ఎక్కడ తేడా కనపడతలేదు బిడ్డల కోసం. అప్పుడు సొలొమోను ఇచ్చిన తీర్పు ఏంటంటే ఒక కత్తి పట్టుకురండి,
బతుకున్న బిడ్డని 2 ముక్కలు చేసి చెరుకు సగం ఇచ్చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? బతుకున్న బిడ్డని ఏం చేస్తాడు? చెరుకు సగం ఇచ్చేస్తానన్నాడు. దేవుని బిడ్డారా, అప్పుడు ఏ తల్లి ఎక్కువగా ఏడుస్తుంది చెప్పండి? నిజంగా కన్న తల్లికి ఎలా ఉంటుంది? ఏమంటది ఇప్పుడు ఆ నిజమైన కన్న తల్లి? ఆ బిడ్డని చంపొద్దయ్యా, ఆ బిడ్డని ఆమెకే అవుద్దు, చంపొద్దు, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేనేసరికి సొలొమోను చెప్పిన తీర్పు ఏంటో తెలుసా? ఆ బతుకున్న బిడ్డ ఎవరిది? ఆ తల్లిదే. ఏ తల్లిది? ఆ తల్లిదే. హల్లెలూయా. చూడండి, నోటిలో మాట రానోడికి గొప్ప జ్ఞానం ఇచ్చాడా లేదా దేవుడు? మంటి గడ్డములో ఈ రోజు వరకు నీకు జ్ఞానం లేదేమో, సొలొమోనుకి ఏ జ్ఞానం ఇచ్చినాడో అదే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చునుగాక. ఇవ్వాల జ్ఞానం. జ్ఞానం లేకుండా కాపురం చేస్తున్నావేమో, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నావేమో, జ్ఞానం లేకుండా చదువుతున్నావేమో, జ్ఞానం లేకుండా జీవిస్తున్నావేమో, జ్ఞానం లేకుండా తిరుగుతున్నావేమో, జ్ఞానం లేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమే దేవుడు నీ యొక్క మంటి గడ్డములో పెట్టబోతున్నాడు. జ్ఞానము బయటికి రాబోతుంది రాత్రి. సొలొమోనులో అప్పుడు దేవుడు ఏం పెట్టాడు? విలువైన వస్తువు ఏంటిది? జ్ఞానం. ఆయన దినాల్లో ఆయనకు మించిన జ్ఞానవంతుడు ఎవడు? ఆయన సంపాదించిన సంపాదన మరొకడు. అది హల్లెలూయా. ఈ దినాలలో నేను ప్రవచిస్తున్నా, నా నోట్లో నా దేవుడు పెట్టినాడు. మిమ్మలను చూస్తుండగానే నా పరిశుద్ధాత్మ నా నోట్లో పెట్టింది ఏంటిదంటే, ఈ మిట్ట సోమాపురంలో ధనవంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు, జ్ఞానవంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారుగా దేశాన్ని రాష్ట్రాన్ని శాసించే స్థాయిలోకి దేవుడు మిమ్మల్ని లేపుకోబోతున్నాడు. ఈ మంటి గడ్డల్లో ఐశ్వర్యం బయటికి రాబోతుంది. ఈ మంటి గడ్డల్లో ఐశ్వర్యం బయటికి రాబోతుంది. సొలొమోనుడు ఏ జ్ఞానం ఇచ్చేందుకు రాజులు చేస్తున్నాడు, అదే జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మా జీవితాల్లో ఎన్నో శ్రమలు అనుభవించినాం, ఎన్నో కష్టాలు అనుభవించినాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయినాయి. నా సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు మీ మధ్య పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా జీవితంలో మీరు చూస్తున్న ఈ సుధా జోసఫ్ ఇంత ఆనందంగా మీ ముందు వాక్యం చెప్పగలుగుతున్నాడంటే, నా పరిస్థితి నా టీనేజ్లో నేను దేవునికి సమర్పించుకొని ఇలాగ పరిచర్య చేయగలుగుతున్నానంటే, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు మా ముందు అలా కొనసాగుతూ ఉండేవి. మా నాన్నగారు వెటర్నరీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. ఆయన జాబ్ చేసి రిటైర్ అయ్యే సమయానికి మేము, మా నాన్నగారికి 3 మగపిల్లలం, 2 అన్నయ్యలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరికి వారుగా వాళ్ళు దూరంగా ఉంటూ మరి పని వారు చేసుకుంటూ జీవిస్తున్నారు. చివరిగా వాడిగా నేను చదువుకుంటున్నాను విశాఖపట్నం గౌరియన్ డిగ్రీ కాలేజ్లో, వెంచర్పాలెం విశాఖపట్నం యూనివర్సిటీలో చదువుతున్నాను. డిగ్రీ కంప్లీట్ చేసుకునే సమయానికి మా నాన్నగారు రిటైర్ అయినారు. రిటైర్ అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడు, మా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం కానీ ఇల్లు వద్దు అమ్మా, చర్చి కడదాం, చర్చి కట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం అంటే, మా అమ్మ అన్నది ఇల్లు కట్టుకుంటాం కదా, మరి ఇల్లు కట్టాలి కదా, తర్వాత అన్నయ్యాలు ఉన్నారు కదా అంటే, లేదమ్మా అన్నయ్యాలు కూడా చర్చి కట్టమంటారు, అడుగు చూస్తే నేను అడుగుతానని చెప్పి చర్చి కట్టాలని చెప్పి మేము సిద్ధపడ్డాం. చర్చి కట్టే సమయానికి మేము వెళ్ళి, దేవుడు మాకు ఇచ్చిన స్థలంలో కొండ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ చర్చి కడతామమ్మా, అనేక మంది వస్తారంటే, మా అమ్మ కూడా కొద్ది నమ్మనట్టుంది. కానీ మా అమ్మకి దృఢంగా చెప్పాను, అమ్మా దర్శనం చూశాను, ఇక్కడ నాకు పెద్ద సిలువ కనబడుతుంది, ప్రజలు అనేక మంది వస్తున్నారు, నేను చూశానమ్మా, చర్చి కడదాం, పెద్దని నీ సేవలోకి పంపిద్దాం, పెద్దని సేవ చేస్తాడు, మనం ప్రోత్సాహపరుద్దాం. నేను ఈ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎంఎస్సీయో లేదంటే హోటల్ మేనేజ్మెంట్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఆ తర్వాత అన్నికి నేను సపోర్ట్గా ఉంటాను, చర్చి కడదాం, అన్ని సేవకుడుగా కొనసాగుతాడు అని మా అమ్మగారికి చెప్పడం జరిగింది. అయితే మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత మందిరం కడదాం అనుకున్నాం. ఊరిలో కట్టే మందిరంలోకి ఎవరూ రావట్లేదు, ఎక్కడో కొండ మీద కడతారంటారు ఏంటి వీళ్ళు. ఎవరైనా సంఘం ఒక మందిరం కట్టేటప్పుడు దేవుని బిడ్డారా ఎట్లా కడతారంటే, సంఘం ఉంటే కడతారు, కానీ సంఘం లేకపోతే, ఏ సంఘం లేకుండా మందిరం కట్టింది ఎవరంటే మేమే. ఆమేన్. ఒక్కరు కూడా లేకుండా మొట్టమొదటిగా మందిరం కట్టేశామంతే. ఆమేన్. ఆ మందిరం కట్టుతున్నప్పుడు, ఆ పనులు చేసేటప్పుడు ఆ కొండ మీద దేవుని బిడ్డలారా కరెంట్ ఉండేది కాదు, ఉదయం అంతా కరెంట్ ఉండేది కాదు. ఏంటి ప్రభువా కరెంట్ ఉండట్లేదు అని
మేమెంతో బాధపడాం. రాత్రిపూట కరెంట్ ఉండేది. ఆ కరెంటు, ఆ వెల్డింగ్ వర్క్ చేయాలంటే కరెంట్ ఉండాలా, కరెంటు పని చేయాలంటే కరెంట్ ఉండాలా. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అప్పుడు ఆ వెల్డింగ్ పని చేసే వారితో అన్నాం, అయ్యా ఉదయం పూట కరెంట్ ఉండట్లేదు కదా, దయచేసి రాత్రిపూట పని చేస్తారా అని అడిగాం. వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకరోజు పని జరుగుతూ ఉన్నది. ఇక మంచి 2 గంటలు 2:30 టైం దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా కరెంటు 2:30 టైంలో పోయింది. ఒకవేళ రాత్రి పనికి వచ్చిన వారికి కూలి డబ్బులు ఇచ్చేయాలి, తప్పదిక. వచ్చారు, ఏం చేయాలి? ఎందుకు కరెంటు పోయిందంటే ఊరంతా కరెంటు కనబడుతుంది, అంతా కరెంటు ఉంది, కానీ కరెంటు పోయింది. ఊళ్ళోంచి కరెంటు వైర్ లాగి ఆ కొండ మీద పెట్టినాం. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏమైపోయింది అని చెప్పి ఆ రాత్రికి రాత్రి లైటు లేదు, ఏమీ లేదు. తుప్పల్లో వైరు పట్టుకొని పరిగెడుతూ ఉండేవాడిని. ఆ వైరు పట్టుకొని ఆ తుప్పల్లో ఎన్ని విష పురుగులు ఉంటాయో దేవుని బిడ్డలారా మీకు తెలియదు. ఆ కొండ నిండా పాములే. అలాంటి విష పురుగుల మధ్య ఆ వైరు పట్టుకొని వెళ్ళి అలా చూసేసరికి ఎక్కడ పోయిందని చూసేసరికి ఎవరో గొడ్డలతో 2గా నరికేశారు దాన్ని. ఆ వైర్ని 2గా. ఏంటి ప్రభువా ఇలాగైపోయింది, పనులు జరగట్లేదు, మందిరం కట్టబడట్లేదు, ఏంటి యేసయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? నాకు కరెంట్ పని రాదు. వెంటనే పరిగెత్తి, అయ్యా 200 ఇస్తాను, ఒకసారి లేచి కొద్ది వైరు బిగించవా. ఆ వైరు ఎలాగైపోయిందంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ వ్యక్తి చేతిలో 200 పెట్టి పనంతా ఆగిపోద్ది. అనేక మంది కూలోళ్ళు వచ్చేసారు. ఏం చేయాలో తెలియక ఆ వైర్లన్నీ బిగించుకొని, చాలా థ్యాంక్స్ అయ్యా, వెళ్ళిపోని చెప్పి ఆ రాత్రి పని. ఇలాగా పనులు జరుగుతుండే. బకెట్లతో నీళ్లు పట్టుకుని, బోరు లేదు, ఏమి లేదు, చెరువు కడపోయి 2 బకెట్లతో నీళ్లు పట్టుకొని వెళుతుండేవాడిని. మంచి బలంగా ఉండేవాడిని దేవుని బిడ్డలారా. ఇప్పుడు సన్నంగా ఉండేవాడిని కాదు, కానీ మంచి బలంగా ఉండేవాడిని. ఆ పని అంతా చేసేటప్పుడు ఆనందించేవాడిని. శ్రమలు, అనేక మంది మమ్మల్ని చూసి డబ్బు ఎక్కువైపోయింది, వచ్చిన రిటైర్మెంట్ సొమ్ము అంతా కూడా ఇలా కొండ మీద పెడుతున్నారేంటి, చర్చ్ అంటారేంటి, మందిరం అంటారేంటి, అసలు వీళ్ళకి బుర్ర ఉందా లేదా అని చెప్పి అంటుంటే ఆ మాటలు మాకు బాధ కలిగించే విధంగా ఉండేవి. ఇక్కడికి వస్తారా మనుషులు, ఎందుకు ఈ మందిరం కట్టుకొని పోయి ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఏదైనా భూమి కొనుక్కోవచ్చు కదా అనేవారు. అయితే మా అమ్మ డిస్కరేజ్ అవుతామా, దేవుడు నాకు దర్శనం చూపించాడు, పెద్ద సిలువను చూశాను, ప్రజలు ఇక్కడికి వస్తున్నారు, ఈ కొండ మీద ప్రార్థన చేసుకుంటారంటే మా అమ్మ నా మాట ప్రకారం మందిరం కట్టడం ప్రారంభించింది. ఆమెకున్న బంగారం అంతా మందిరానికి ఉపయోగించినాము. నాన్నగారు రిటైర్స్ అంతా కూడా, రిటైర్డ్ అంతా కూడా మందిరానికే ఆ దేవుని బిడ్డలారా పెట్టినాం. అలాగా చిన్న పని చేసి ఎట్టకేలకు మందిరాన్ని కట్టుకున్నాం. హల్లెలూయా. మందిరాన్ని కట్టుకున్న తర్వాత నేను అన్నాను కదా, అనేక మంది ప్రజలు వస్తారని. ఒక్కరు కూడా రావటంలే, ఒక్కరు కూడా. ఏంటి ప్రభు నాకు దర్శనం చూపించావు, ప్రజలు అనేక మంది ఇక్కడ కనబడుతున్నారు, ఒక్కరు రావటం లేదేంటి యేసయ్యా, ఏంటి ప్రభు మేము ఇలా సిగ్గుపడవలసిందేనా యేసయ్యా, ఏంటిది ఎవరు రావటం లేదు, మా బ్రతుకు మమ్మల్ని అందరూ చిన్న చూపు చూస్తున్నారు, ఊళ్ళో వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. మా నాన్నగారికి ఎవరో ఒకరు ఏదోటి చెప్తున్నారు, నీ డబ్బంతా, నీ కుమారుడు, మీ ఆవిడ ఇలా చేశారు అలా చేశారంటే మా నాన్న ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. ప్రతి ఆదివారం మా అమ్మను ముందు పెట్టుకొని వాక్యం చెప్తూ గంతులేస్తూ, అమ్మా రానున్న దినాల్లో అనేక మంది ప్రజలు కనబడుతున్నారమ్మా, వస్తున్నారమ్మా, అనేక మంది రోగాల నుంచి, బాధల నుంచి, వేదల నుంచి, సమస్యల నుంచి, పోరాటం నుంచి విడిపించబడుతున్నారమ్మా, గంతులేస్తున్నారమ్మా అంటే మా అమ్మ కిందన కూర్చొని ఏడుస్తూ ఉండేది. ఒక్క ఆమెకే సంవత్సరం వాక్యం చెప్పాను, నా తల్లికి ఒక్కదానికే సంవత్సరం వాక్యం చెప్పాను. పూర్తిగా మమ్మల్ని విలువలేని వ్యక్తులుగా పక్కన పడేశారు. ఎవడో ఒకడు వచ్చేవాడు, వచ్చి మంచిగా చదువుకున్న ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు కదా, ఏందయ్యా సేవ, ఇన్న దినాన్ని చూస్తున్నాం, ఎప్పుడు చూసినా ఈ కొండ మీద పడి ఉంటున్నాం, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, అడ్డగాడిదలా ఎదిగా అన్నట్టు మాట్లాడారు నన్ను. ఆ మాటలన్నీ చెవిలో పడి ఏడవడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు. అప్పటికి ఒక 2 సంవత్సరాలు వెటర్నరీ డిపార్ట్మెంట్లోనే అటెండర్ పోస్ట్ చేశాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, ల్యాప్టాప్ ఉండేది, పెద్ద మొబైల్ మా ఊర్లో మొదట నేనే కొనుక్కున్నాను. మా నాన్నగారు ఎంప్లాయీ కదా, మరి సిపిజెడ్ ఎక్స్ట్రీమ్ బైక్ నేనే కొన్నాను, పల్సర్ బైక్ నేనే కొన్నాను, అందరూ కూడా ప్రతి బైక్ నేనే కొన్నాను. కాలేజీకి ఫస్ట్ టైం బైక్ చేసుకెళ్ళేవాడు నేనే, వైజాగ్ కాలేజీలో. అన్నీ జరిగాయి. అంత లగ్జరీగా బ్రతికిన నేను ఆ పల్లె గ్రామానికి మా ఊరికి వచ్చి మొట్టమొదటిగా నా సెల్లున్న సిమ్ ఎరిచేసి ఆ సిమ్ ఎర్రగొట్టి, ఎందుకంటే మళ్ళీ నా స్నేహితులు ఎవరైనా ఫోన్ చేస్తే నా మనసు మళ్ళీ ఎటో సైడ్ మళ్ళీ వస్తుంది. ఆ సిటీ కల్చర్ నాకు ఒక ఒత్తిక, దేవుని పని చేసుకుంటాను. ఎందుకంటే మా పెద్దన్నయ్య కోసమైనా మందిరం కట్టాను, కానీ మా పెద్దని సేవ చేయనని వెళ్ళిపోయినాడు, నేను సేవ చేయను అని వెళ్ళిపోయినాడు. ఆ బాధ్యతలో నేను ఏడుస్తూ ఉన్నాను. ప్రభా నేను చూస్తే అంతగా నేను మాట్లాడలేను, లోకానుసారంగా అయితే నవ్వుతూ మాట్లాడగాను, కానీ దేవుని మాట చెప్పాలంటే భయం.
ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటిదంటే, యేసయ్యా నేను జీవించినంత కాలం ఒక పూట ఉపవాసం ఉంటానన్నాను. గట్టిగా చెప్పాలి కొట్టాను. ప్రతి మొదటి పూట నీకు ఉపవాసం ఉంటే సేవ చేస్తానన్నాను. ఆమేన్. నేను మొదటి పూట ప్రతి దినం ఉపవాసం ఉంటాను. అంటే ఉదయం ఏం తీసుకోను, మధ్యాహ్నం సాయంత్రమే. ఇలాంటి మీటింగ్స్ ఉన్నాయంటే మీటింగ్ అయిపోయిన తర్వాతే. ఆమేన్. ఏడ్చినాను, ప్రార్థన చేసుకుని నా కొండ మీదకి ఎక్కేసి ఎప్పుడు వస్తారు ఈ ప్రజలను చూసేవాడిని. ఈత చెట్టుని చూసేవాడిని. చెట్టు నువ్వు ఆలకించు, నీవే సాక్షిగా నిలబడాలా. చింత చెట్టు చూసేవాడిని. చింత చెట్టు నువ్వు ఆలకించు, నీవే సాక్షిగా నిలబడాలా. హల్లెలూయా. చింత చెట్టుకి ఈత చెట్టుకి సువార్త ప్రకటించిన సుధా జోసఫ్ నేను. ఈ పాస్టర్ గారు చింత చెట్లకి తుప్పలకి రాళ్ళకి ఆ వాటికి వీటికి సువార్త ప్రకటించిన తర్వాత ఇంతమంది ప్రజలు ఇప్పుడు చూపిస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా. నవ్వుకునేవారు గోలాడుతుంటే, ఆ పైకి వెళ్ళి ఏడుతుంటే నవ్వుతున్నాడు వాడు. మా అన్నయ్యలు ఈ ఉపవాసంలో 50 రోజులు ఉపవాసం ఉంటే మా అన్నయ్య వచ్చాడు. వచ్చి అన్నయ్య అన్నాడు, చచ్చిపోతావు రా నువ్వు, చచ్చిపోతే అవమానం ఎవరికో తెలుసా? ఎవరికి అవమానం? దేవుడికి అవమానం తెచ్చే పని చేస్తున్నావు. తినొద్దని దేవుడు చెప్పాడా? తినొద్దని దేవుడు చెప్పాడంటే ఇలా చచ్చిపోవడం అనేది ఎవరికి కూడా బైబిల్లో ఎవరికి జరగలేదు. ఏలియాని ఒక రొట్టె పెట్టే 40 దినాలు నడిపించిన దేవుడు. హల్లెలూయా. నన్ను బలపరచడా, నన్ను నడిపించడా? ఆమేన్, ఆమేన్. విలువ లేని వ్యక్తిగా నన్ను తృణీకరించారు లోకమంతా. పనికిరాడు వీడు అనుకున్నాడు, వీడు దేనికి చెందడు అనుకున్నాడు, చెట్టులా ఎదిగాడని ఫలించను అనుకున్నారు దేవుని బిడ్డలారా. ఏడుస్తూ ఉండగా ఒకరోజు నైట్, ప్రతి నైట్ అక్కడే ఒక రాత్రి ఏడుస్తూ ఉన్నాను అలాగా ప్రార్థన చేసుకుంటూ. మా ఊరు పక్క ఊరు మాది మెరకజామవారం, శృంగవారం నుంచి ఇంచుమించు రాత్రి చాలా చీకటి పడిపోయింది దేవుని బిడ్డలారా. ఆ పైన నేను కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంటే రాత్రి ఆ యొక్క ప్లేస్లో, ఆ తుప్పల మధ్యలో కొండపైన ఒక ఆమె వచ్చింది. కిందకి తారు రోడ్డు మీదకి వచ్చింది. తునికి పాయింట్ అనమాట మా తారు రోడ్డు చచ్చింది. వచ్చి ఆ గ్రౌండ్లో నిలబడి, ఒరేయ్ కిందకి రారా అన్నది. రారా కిందకి, ఎన్నాళ్ళు పట్టించుంటున్నాను ఈ కొండ మీద, నువ్వొచ్చేట్రా నన్ను పంపిస్తున్నావు, నన్ను పొమ్మంటున్నావేట్రా, నువ్వెవడురా, ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నన్ను పొమ్మంటున్నావేట్రా, నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను, నువ్వెందుకు పొమ్మనాలని చెప్పి పళ్ళు గిటకరించి పెద్ద పెద్ద కేకలేసేస్తుంది. ఊళ్ళో వాడికి ఎవరికి తెలియదు నేను కొండ మీద ఉన్నట్టు. ఎవరికి తెలిసింది? ఆ కొండ మీద తిరిగే దురాత్మకి తెలిసింది, ఆ దెయ్యానికి తెలిసింది, అపవాదికి తెలిసింది. అది మాత్రమే, దానికి మాత్రమే పైన సెగ తగులుతుండగా బయటకు ఊడిపడింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చిందంటే ఆ సియోను కోట స్థలానికి వచ్చి కనబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పిలుస్తుంది నన్ను, కొండ మీద ఉన్నవాడు నన్ను పిలుస్తుంది. పిలిచి రారా, నువ్వు కిందకి రారా, నువ్వు కిందకి రారా అని పిలుస్తుంది. నేను అనుకున్నా, ఏంటిది ఇలా పిలుస్తుంది, ఎవరైతే నువ్వు చెప్పవలసిన. భయం పోయింది. నేను 24 గంటలు చీకట్లోనే ఎక్కువ సమయం గడుపుతాను, ఎక్కువ చీకట్లోనే ప్రార్థన చేస్తుంటాను. ఆ భయం పోయింది. భయం పోయే, ఎవరు నువ్వు అంటే ఇలాగ వచ్చినానంతే. ఒళ్ళు విడగరించి ఊగుతూ ఉన్నది, అలా ఊపుతూ ఉన్నది. నేనెవరో నీకు తెలీదా, నేనెవరో నీకు తెలీదా, తెలీదు చెప్పు అనేసరికి అప్పుడు దాకా నా మీద చెలరేగిపోయింది. అలా నిలబడి అడుగు వేయలేకపోతుంది అంతే. హల్లెలూయా. అడుగు వేయలేకపోతుంది. అడుగు వేయలేక ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ఇట్లా చేజాపిన. రావద్దు దగ్గరికి, మరి నన్ను రమ్మన్నావు, నువ్వు రావద్దు, నువ్వు రమ్మంటేనే వచ్చాను. ఈ స్థలాన్ని వదిలిపెట్టి పో. హల్లెలూయా. ఎంతోమంది నన్ను బెదిరించారండి. నాకు ఫోన్లు చేసి కూడా బెదిరించే వాళ్ళు ఉంటారు నాకు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూడండి, సుధా జోసఫ్ అని కొట్టండి, నా సువార్త అంతా ఒక ప్రత్యేకంగా కనపడతాను. నేను దేనికి భయపడను, సువార్తలో సిగ్గుపడినా భయపడను. ఎలాంటి ప్లేసులైనా సరే దున్నేస్తాను, చేతులు మౌతు. ఎవరో అన్నారు నన్ను, ఎవడికో యువకుడికి బైకుని నాకంట మైకు ఇవ్వకూడదంట, సుధా జోసఫ్కి మైక్ ఇవ్వకూడదంట, ఎవడికో కానీ బైక్ ఇవ్వకూడదు. అబ్బాయికి కూడా పల్సర్ బైక్ ఉంది, వీడికి బైకుని నాకు మైక్ ఇస్తే మంటలు మామూలుగా పుట్టవు, ఏ ప్లేస్ అయినా సరే దున్నుతా. హల్లెలూయా. ఒకటే చెప్పా, పునాదులతో సహా ఏరులతో సహా తెంపేస్తాను, ఈ స్థలాన్ని వదిలిపెట్టి బయటకు పోవని చెప్పానంటే. హల్లెలూయా. అక్కడికక్కడే గ్రౌండ్ లో పడి ఒక
ఒక పాము ఎలా చుట్టుకొని తిరుగుతుందో అలా తిరిగి 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 చచ్చినట్టు అలా కొట్టుకొని అప్పుడు దాని నుంచి వదిలిపోయిన తర్వాత నెత్తుక్కుంటూ వెనకాల వచ్చినారు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కుటుంబీకులు. ఎక్కడ పోయింది అని చెరువు ఉంటుంది, అక్కడ చెరువులో కానీ దూకేసింది ఏమో వస్తే ఎక్కడికి వెళ్ళిపోకండి, ఈమె ఇక్కడే ఉంది ఇదిగో అని చెప్పి చూపించాను. ఏంటంటే ఇక్కడికి వచ్చిందంటే ఇది వచ్చి నన్ను బెదిరిస్తుంది, ఈమెలో దురాత్మ దూరి నన్ను బెదిరిస్తుంది. ఆ వీడియోస్ అన్నీ నాకు ఉన్నాయి, వీడియోస్ అన్నీ ఉన్నాయి దేవుని బిడ్డలారా, వీడియోలు అన్నీ తీశాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ మేము ప్రొజెక్ట్ పట్టుకొని రావాలా, ఇప్పుడు వీడియో కూడా చూపిందాం అనుకున్నాం. మేము నా పరిచయం అంతా మీకు చూపించాలని ఆశపడ్డాను, కానీ ప్రొజెక్టర్ సరైన సమయానికి టైంకి వర్షం వచ్చేసి మేము తీసుకొని రాలేకపోయాము. హల్లెలూయా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా పరిచయాన్ని కల్లారా చూద్దరు కానీ మీరు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మరలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. వెళ్ళి సువార్త ప్రకటించాము, వచ్చింది ఆమె. ఇప్పుడు మా అమ్మ, నేను. ఎంతమంది ఇప్పుడేమో? 3 దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఆ ముసలావిడ కోసం ల్యాప్టాప్ ఆమె మీటింగ్ పెట్టా. ఆమె నా సింగరు, ఆ ముసలిదే నా సింగరు, నా బిలీవరు, మొత్తం అన్నీ ఆమెని చూసుకొని పొంగిపోతుండేవాడినండి. అంటే నేను ఒక ఆత్మను సంపాదించిన ఆనందం నాకు తట్టుకోలేకపోతుండేవాడిని. విలువలేని వ్యక్తిలోకి ఒక వ్యక్తిని పంపించినాడు. అయితే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగను. ఆమేన్. దావీదైతే 10,000 మంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా బ్రతుకు అలా మారిపోయేది. ఆ తర్వాత సువార్త ప్రకటించడం మొదలు పెట్టాను. ఒక బైబిల్ చేతిలో, బైబిల్ ఇలా వెళ్తుంటే, ఒరే హల్లెలూయా కూడా వెళ్తున్నారా? ఎవడు వెళ్తున్నాడంట? హల్లెలూయా హల్లెలూయా అనేవారు నన్ను ఎటకారం చేసేవారు, ఇనివ్వండి కాదు. ఎంత ఎటకారం చేసేవారు అంటే నన్ను, దేవుని బిడ్డలారా, వాలీబాల్ కోర్టులో నేను హిట్టింగ్ చేసేవాడిని. వాలీబాల్ కోర్టులో ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో నేనే నిలబెట్టాలి. అలాంటోడు కూడా నన్ను ఎటకారం చేశాడు. ఇంక అన్ని ఆటలు మానేశాను, వాలీబాల్ లేదు, ఇక గేమ్స్ అన్నీ మానేశా. అన్నీ మానేసేసి ఇలా వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే నవ్వుకునేవారు. ఎందుకంటే సువార్త ప్రకటించేవాడు ఒక పేదోడుగా కనపడచ్చు, దరిద్రుడిగా కనపచ్చు, పనికి అంటే ఏమీ లేనివాడు వాడు కనపచ్చు, అన్ని విధాలు కూడా తక్కువ వాడిగా కనపడచ్చు. అయితే పౌలు మాట నాకు ఒకటి నచ్చుతుంది అండి. ఏంటిదంటే పౌలు గారు చెప్పిన మాట ఒకటి ఉంటుంది, మంచి మాట. ఏంటిదంటే ఏమంటాడంటే, అన్నీ కలిగి ఉన్నా సరే మిమ్మల్ని ధనవంతులు చేయటకే మేము ఇలాగ మారిపోయామంటాడు. హల్లెలూయా. బైబిల్ ఎప్పుడైతే పట్టుకున్నానో ఒక చొక్కాయి, వైట్ చొక్కాయితోనే కొన్నాళ్ళు జీవించినాను. దేవుని బిడ్డలారా, కష్టాలన్నీ అనుభవించినా సరే అందులో సంతోషం ఉండేది. ఏడుస్తూ నా బైబిల్ చూడండి, ఈ బైబిల్కి కవర్ కూడా దొరకట్లేదు, అవునా కదా? ఎన్ని కవర్లు ఎత్తినా దొరకట్లేదు. అంటే కన్నీరుతో చదివాను ఈ బైబిల్, నేను కన్నీటితో చదివాను, మోకాళ్ళు వేసి చదివాను. తెల్లవారుజామునే లేచి వెళ్ళిపోతాను కొండపైకి, అక్కడే ప్రార్థన చేసుకుంటాను. ఈ బాధలన్నీ అనుభవించిన తర్వాత ఇప్పుడు మా అమ్మ నన్ను చూసి సంతోషిస్తుంది. ఒక్క రోజు నేను ఇంటికాడ లేకపోతే ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తాను. హల్లెలూయా. అన్ని కష్టాలు అనుభవించినాను, ఇబ్బందులు అనిపించినాను. ఎవరైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా మంచిగా మాట్లాడతాను, నాన్న నువ్వు భయపడొద్దు, దేవుడు మన పక్షాన్ని న్యాయం చేస్తాడు. విలువ లేని వ్యక్తిని నా దేవుడు ఈరోజు మీ అందరి ముందు విలువైన వ్యక్తిగా చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో విలువ లేదనుకున్నాను, ఎందుకో పనికి రానేమో అనుకున్నాను, కానీ నా దేవుడు పనికొచ్చే పాత్రగా నన్ను ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు అలా వాడుకోబోతూ ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలారా, దావీదంటే ఎవరికి తెలీదు. దావీదంటే ఎవరికి? దావీదంటే తెలీదు, ఇంటి పక్కోడికి తెలీదు, ఊళ్ళోనూ తెలీదు. సమూయేలు వెళ్ళి అంటున్నాడు, యెషయా నీ కుమారులో ఒకరిని అభిషేకించాలయ్యా, నీ కుమారులో ఒకరిని అభిషేకించాల. ఎవరిని? మొదటోని పిలిస్తే ఎలాగున్నాడు? మంచి హుందాగా, మంచి జింబోడి, పర్సనాలిటీ బాగుంది, గ్లామర్ బాగుంది. వీడినేమో అనుకొని సమూయేలు సిద్ధపడుతుండగా, వీడు కాదు పక్కదో అన్నాడు. రెండోవాడు వీడికన్నా ఎక్కువ, రెండోవాడిని పక్క, మూడోవాడిని పక్క, ఇలాగ అందరి పక్కదో. ఇక చివరివాడు ఇంకెవరు లేరా అంటే, ఉన్నాడు లేండి, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. అంటే తండ్రి దగ్గర విలువ లేదు, ఊళ్ళోని విలువ లేదు, ఇంటిలోని విలువ లేదు. విలువలేని వ్యక్తి ఆ ఒక్కని పిల్లంటే ఆ గొర్రెల దొడ్లో గొర్రెలు పెట్టి బయటకు వచ్చినాడు. ఎక్కడ పెట్టాడు? గొర్రెలు దొడ్డిలో పెట్టి బయటకు వస్తే ఎవరు లేచి నిలబడ్డాడు? ఎవరు?
సమూయేలు ఏం చేశాడు? కూర్చున్నవాడు ఒక గొర్రెల కాపరిని చూసి లేచి నిలబడ్డాడంటే సమూయేలు ఆ కాపరి ఎంత విలువైనడో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క మనసు పనికి రానవాడని చెప్పి ఎక్కడైతే గొర్రెల మందు కాసుకోవడానికి అప్పగించారో ఆ గొర్రెల కాపురిని ఎన్నుకున్నాడు నా దేవుడు. తృణీకరించబడిన వాడిని ఎన్నుకున్నాడు. అందుకే 1 కొరింథీ పత్రిక 1:29 ఏమని ఉంటుందంటే, ఏ శరీరయు అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, లోకంలో ఉన్న వెర్రివారిని ఎన్నుకున్నాను అంటాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న వారిని ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే దేవుడు? లోకంలో ఉన్న వెర్రివారిని ఎన్నుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజు నువ్వు వెర్రివాడువైనా, లోకంలో ఒకవేళ పడిపోయిన వాడువైనా, ఎన్నిక లేని వాడువైనా, ఎందుకు పనికిరాని వ్యక్తివైనా దేవుడు నిన్నే ఎన్నుకుంటున్నాడు. ఆమె ఇదిగో సమూయేలు నేను ఏర్పరచుకున్న కుమారుడే అనగా వెంటనే దావీదు అలాగొచ్చినాడు. వెంటనే సమూయేలు ఏం చేశాడు? అభిషేకించాడా లేదా? 1 సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకను అయితే వాడు చేసే పని ఏంటిది? ఏం కాస్తున్నాడు? గొర్రెలు కాసుకున్న వాడిని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. గొర్రెలు కాసుకున్న వాడిని దేవుడు ఏం చేశాడు? రాజును చేశాడు. హల్లెలూయా. అంటే ఎవరి దగ్గర విలువ లేని ఈ దావీదుకి దేవుడు ఏం చేశాడు చెప్పండి? విలువను, ఇంటిలో విలువ లేదు, ఈదిలో విలువ లేదు, సాటి ఎవరి దగ్గర విలువ లేదు, కానీ దేవుని దృష్టిలో దావీదు విలువైన వ్యక్తి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు వచ్చిన వారిలో ఒకవేళ పూరు గుడిసెలో ఉండేదానివేమో, పూరు గుడిసెలో ఉండేవాడేమో, చదువు లేని వాడేమో, ఒకవేళ చదువుకున్న ఏ దారి కనబడలేని పరిస్థితులు ఉన్నాయేమో, అన్నీ ఉండి కోల్పోయి ఒకవేళ దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా వచ్చినావేమో, ఎందుకు పనికిరాని గొర్రెల తొడ్డులో ఉన్న దావీదుని ఏర్పరచుకున్న దేవుడే ఈ రాత్రి కూడా నిన్ను ఏర్పరచుకున్నా. విలువ లేని దావీదుని విలువైన వ్యక్తిగా చూపించిన దేవుడే నిన్ను విలువైన వ్యక్తిగా చూపించబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పబోతున్నాడు. ఒక విలువైన వ్యక్తిగా మారిపోవాలా. నీ లోపల విలువ ఏంటో ప్రజలకి తెలీదు, నీ బంధువులకు తెలీదు, నీ కుటుంబాలకు తెలీదు, నీ భర్తకు తెలీదు, నీ భార్యకు తెలీదు, నీ స్నేహితులకు తెలీదు, నీ గ్రామస్తులకు తెలీదు, కానీ దేవుడికి తెలుసు నీ లోపల ఉన్న విలువ ఏంటో, నీ లోపల ఉన్న దాచిపెట్టిన ఐశ్వర్యంతో, ఆ గొప్ప ఐశ్వర్యంతో, ఆ గొప్ప ఆశీర్వాదంతో నీ లోపల ఉన్నది ఏంటో దేవుడికి మాత్రమే తెలుసు. ప్రభువు మాత్రమే నీ విలువైన జీవితాన్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. విలువైన జీవితము బయటికి రాబోతుంది రాత్రి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి రాత్రి వర్తమానం అర్థమవుతుంది? నాకు అర్థమవుతుంది అన్నవారు అందరూ చేతులు పైకెత్తండి. నాకు అర్థమవుతుంది ఈ రాత్రి వర్తమానం. నిజముగా విలువలేని నా జీవితంలో ఏదో లోపల నా దేవుడు లోపల అదవి పెట్టాడు. ఈ రోజు వరకు అది బయటికి రాలేదు, కానీ రాత్రి వస్తుందని నమ్ముతున్న వారందరూ కూడా ఇంకా మరింత ఉత్సాహంతో దేవుని వాక్యాన్ని వినండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హన్నాని అందరూ గొడ్రాలుగా చూశారు. దేవుడు గొప్ప ప్రవక్తనిచ్చి ఆమె కుమారులు కనుక తల్లిగా చూపించాడా లేదా? సొలొమోను మాట్లాడిన వ్యక్తి అలా ఎక్కడో మూల ఉండేవాడు. అలాంటి జ్ఞానవంతుని చేశాడా లేదా? విలువిచ్చాడా లేదా? దావీదు ఎందుకు పనికిరాడు? గొర్రెలు కాసుకునేవాడు అన్నాడు. ఆ గొర్రెలు కాసుకున్నవాడే ఎలుగుబంటిని చీల్చారేశాడు. ఆ గొర్రెలు కాసుకున్నవాడే సింహాన్ని చీల్చారేశాడు. ఆ గొర్రెలు కాసుకున్నవాడే ఎలాలోయలో గొలియాతుని తలకే తీసిపడేశాడు. పడేయడా లేదా? ఏం దాచిపెట్టాడు అబ్బా మీలో? ఏముంది మీలో? ఆ విలువేటో ఈ రాత్రి బయటికి రాబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక విలువైన వ్యక్తిగా ఏడుస్తుండేవాళ్ళం. మేము ఎంత ఏడ్చేవాళ్ళం అంటే వండుకున్న అన్నం కాస్త గోళ్ళ పడిచి తినేవాళ్ళం కాదు. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని ఏదో దొంగల్లో చూసేవారు. ఏమీ లేదు వీళ్ళకి, ఎందుకు కట్టుకున్నారో చచ్చి, ఇల్లు ఏమో కారిపోతుంది. ఏంటిది బ్రతకని అంటే ఆ మాటలన్నీ పడి మా అమ్మగారు ఒక ఇంట్లో, మా నాన్నగారు ఒక ఇంట్లో, ఒక గదిలో నేను అలా ఏడుస్తూ ఉండేవాను. అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు అంటున్నాడు దేవుడు, యోహాను సువార్త 14:18 వచనం, మిమ్మును నేను అనాథులుగా విడిచిపెట్టనని నా దేవుడు ఒకానొక రాత్రి వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం పట్టుకొని, ప్రభువా నేను అనాథుని కాదు, ఈ రోజు వరకు నేను అనాథనై ఉండొచ్చు, ఈ రోజు వరకు అనాథగా బ్రతుకుండొచ్చు, కానీ ఈ రోజు నుంచి అనాథని కాదు, నేను అనాథగా బ్రతకను. నీవు ఉన్నావు, నాకు నీవు ఆధారమై ఉన్నావు. నేను అనాథిని కాదు, అనాథిగా బ్రతుకున్నాను అందరూ అనుకున్నారు. విలువలేని వ్యక్తిగా చూస్తున్నారు, పనికిరాని వ్యక్తిగా చూస్తున్నారు. దేవంటే చిన్న చూపు,
ఆ తెల్ల బట్టలంటే జనసొమ్ము, బైబిల్ అంటే జనసొమ్ము. ఒక పనికిరాని వ్యక్తిగా నన్ను చూసినటువంటి ప్రజల ముందే నన్ను లేపు, ప్రజల ముందే నన్ను లేపు, ప్రజల ముందే నన్ను లేపు. నన్ను అనాథగా చేయనన్నావు ప్రభా, నన్ను ఒంటరివాడిగా వదలన్నావు, ప్రజలు పంపిస్తున్నావు. నీ దర్శనాన్ని నిలబెట్టు, నీ దర్శనాన్ని చూపించు, నీ దర్శనాన్ని నేను చూడాలా, ప్రజలు పరిగెత్తుకుంటూ రావాలా. ఏ విలువ లేని వ్యక్తిగా నన్ను చూపిస్తున్నారు, ఎందుకు పనికిరాని వ్యక్తిగా నన్ను చూస్తూ ఉన్నారు. ఆ విలువ లేని ప్లేసులని, ఆ పనికిరాని లేని ప్లేసులని, ఎక్కడైతే నన్ను అది బాధ పెడుతున్నారు, ఎక్కడైతే అవమానిస్తున్నారు, ఎక్కడైతే వీడు పాస్టరా అన్నారు, అదే ప్లేసులో నన్ను నా దేవుడు నన్ను అనాథగా వదలలేదు, నన్ను వదలలేదు అనాథగా, నన్ను విడిచిపెట్టలేదు అనాథగా. ఏ మాత్రము కూడా దేవుడు విడిచిపెట్టకుండా అదే ప్రాంతంలో ఉజ్జీవం రగిలిస్తున్నాడు. అదే ప్రాంతంలో మంటలు మండుతున్నాయి, అదే ప్రాంతంలో శత్రురాజ్యాలు కూలిపోతున్నాయి, అదే ప్రాంతంలో ఎవ్వరు కూడా నిలవలేనంతగా దేవుడి శక్తి కనబడుతున్నది. ఏ ప్లేస్ అయితే మీరు ఏం చేయలేరు అన్నారు, అదే ప్లేస్ లో 40 అడుగుల సిలువ కనబడుతున్నది. మీరు ఏం చేయలేరు అన్నారు, అదే ప్లేస్ లో పెంట కుప్ప లాంటి ప్లేస్, పనికిరాని ప్లేస్, ఎందుకు చెందని ప్లేస్, అదే ప్రాంతంలో ప్రతి యొక్క ఉత్సవ కూడికలు, ప్రతి నెల ఉత్సవ కూడికలు, ప్రతి ఆదివారం ఉత్సవ ప్రతి చోట సువార్త కూడికలు, బలమైన ఆరాధనలు, మహిమ కలిగిన ఆరాధనలు, సువార్త ప్రకటన ద్వారా అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు, అనేక కుటుంబాలు చెందబడుతున్నాయి, అనేక మంది చీకటి శక్తులు, అభివృద్ధి శక్తులు, ఆశ్చర్య శక్తులు తరిమి కొట్టబడుతున్నాయి. ఏ శత్రువు ఏ ప్రభు అక్కడ బలపరుస్తున్నారు. నేను అనాథుని కాదు, నేను ఒంటరివాడిని కాదు, ఒక్కటే కాదు. ఈ రాత్రికాల సమయంలో ఏ అనాథిగా నన్ను విడిచిపెట్టదో దేవుడు నిన్ను కూడా అనాథిగా విడిచిపెట్టడు, నిన్ను కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. నువ్వు ఎవరూ లేదని అనుకుంటున్నావేమో, నాకు ఎవరు లేరని అనుకుంటున్నావేమో, భర్త సహాయం లేదు, భార్య సహాయం లేదు, తల్లిదండ్రుల సహాయం లేదు, ఒంటరి అనుకుంటావు. ఎన్ని రాత్రులంటే చీకటి రాత్రులు బ్రతికినావు. ఈ రాత్రి ప్రభువు నీకు వెలుగును కలగజేయబోతున్నాడు. ఇక నుంచి వెలుగును చూడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరచబోతున్నాడు. యేసయ్య 33.5 సంవత్సరాల తర్వాత ఆయన శిలువ మరణము నొంది వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మేము అనాథలు అయిపోతాం, నువ్వు వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి, మా వృత్తిని వదిలిపెట్టి నీ వెనకాల తిరిగినాము యేసయ్య, ఇప్పుడు అన్ని వదిలిపెట్టి నీతో తిరిగినాము, మాకు ఏ విలువ లేదు, నీ ద్వారానే మాకు విలువ వచ్చింది, నువ్వు వెళ్ళిపోతే మా విలువ పోతుంది, నువ్వు వెళ్ళిపోతే మాకు విలువ ఉండదయ్యా అంటే, నా యేసయ్య అంటున్నాడు కదా, మిమ్ములను నేను అనాథులుగా నా దేవుడు పట్టుకుంటే విడిచిపెట్టని దేవుడు, గట్టిగా నిన్ను విడవని ఎడబైన దేవుడు, నిన్ను ముట్టినవాడు ఆయన కన్ను గుట్టి ముట్టినవాడే, చూడుమున అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడని వాగ్దానం చేసిన దేవుడు. అపవాది ఇదిగో హేరోదు రూపంలో శిష్యులను భయపడుతున్నది, శిష్యులను కలివిలు చేస్తున్నది. ఖబర్దార్, ఎవడైనా సరే యెరూషలేములో కనుక సువార్త ప్రకటించినాడా, ఖబర్దార్ తీసుకెళ్ళి చెల్లబడేస్తా, తీసుకెళ్ళి చెరసాల పడేస్తా, ఒక్కొక్కటి ఏసు పడేస్తానని హేరోదు ఇదిగో సవాలిస్తుంటూ ఉంటే హేరోదుకి తీటుగా మేడ గదిలో కడిగి పెట్టినారు. భయం ఆ మేడ గదిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ బలమైన గాలి వలె పడి దిగి రాగానే పిల్లులాగా ఆ ధైర్యముతో భయపడి వెళ్ళిన వాళ్ళు సింహాల్లాగా మారిపోయినారంటే. హల్లెలూయా. ఎట్లా వెళ్ళారు శిష్యులు? యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహమైన తర్వాత యేసయ్య శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? మేడ గదిలోకి పిల్లుల్లాగా ఆ ధైర్యముతో వణుకుతో అట్లా ఇలాగిక్కో భయపడి భయం ఇట్లా భయపడి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారంటే తెలుసా? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం త్వరగా తీర్చగా. పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా ఏమైంది? ఈ స్థలమంతా కూడా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుగా ఇదంతా ఏమైపోయినది? మేడగదిలో ఉన్నవారు ఏమైపోయినారు? ఇప్పుడు పిల్లులు కాస్త సింహాలా పరిగెడుతున్నారు, సింహాలా గర్జనిస్తున్నారు.
ఎవరికైతే భయపడినారో, ఎవరికైతే వణికినారో, ఏ హేరోదు అనే నక్క విజృంభిస్తుందో ఆ నక్కకే సవాలుగా లేచారు. యెరూషలేములోనే సువార్త ప్రకటించారు, యూదయలోనే సువార్త ప్రకటించారు, సమరయలోనే సువార్త ప్రకటించారు, భూలోకాన్ని తలక్రిందులు చేసేశారు. పిల్లులు కాస్త ఏమైనాయి చెప్పాలి? పిల్లులు కాస్త అనాథగా వదిలిపెడతాడా? సింహంలాగా విజృంభించేలా చేస్తాడా? హల్లెలూయా. తర్వాత సాక్ష్యం ఏంటిదో తెలుసా? ఈ శిష్యులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ భూలోకం తలక్రిందులైపోతుంది. ఈ శిష్యులు ఎక్కడ ఈ మిట్టా సోమాపురం అడుగు పెడితే మిట్టా సోమాపురం తలక్రిందులైపోవాలంటే, ఎన్నికల్లో అడుగు పెడితే ఎన్నికలు తలక్రిందులైపోవాలా, గాజులు తిన్నలు అడుగు పెడితే గాజులు తిన్న తలైపోవాలా, కర్నూలు అడుగు పెడితే కర్నూలు తలక్రిందులైపోవాలా. సింహాము విజృంభిస్తే నక్కలు కనపడవు. ఈ రోజు వరకు ఏ నక్కైతే నీ ఇంటి చుట్టూ తిరుగుతుందో, నీ జీవితంలో కడుగు పెట్టిందో, ఆ నక్క ఈ రాత్రి పారిపోవాలి. ఆ నక్క వెళ్ళిపోవాలి. ఆ నక్క ఛాన్స్ లేదు. ఆ హేరోదు నక్క ఛాన్స్ లేదు. ఆ హేరోదు నక్క కనబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి మాత్రం గుర్తించుకోండి దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తి. శత్రువు ఉంటాడు మన జీవితంలో. శత్రువు లేకపోతే మజా ఉండదు లైఫ్లో. హల్లెలూయా. మజా ఉండాలంటే శత్రువు ఉండాలా. ఆమేన్. అదే ఫరో ఉంటేనే మోసేకి విలువ వచ్చింది, అవునా కదా? చెప్పండి, ఫరో ఉంటేనే మోసేకి విలువ వచ్చింది. వచ్చిందా లేదా? చూడండి, యెజబెల్ బయలు ప్రవక్తలు ఉంటేనే ఏలియాకి విలువ వచ్చిందా లేదా? నెబుకద్నెజర్ ఉంటేనే దానియేలుకి, హేరోదు ఉంటేనే శిష్యులకి. బెదిరించేవాడు ఎప్పుడు బెదిరింతాడు? మన పిరుకోలమా సింహాలమా? పిరికి గుండె దేవుడు ఏమిచ్చాడు మనకి? శక్తిని, ప్రేమని, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చి ఉన్నాడు. ఏ ఆత్మ అదే? పిరికి ఆత్మ, అధైర్య ఆత్మ. ఏం చేస్తారు కొంతమంది? చిన్న కష్టం వచ్చేసారు, కిరసనాలు పోసి చచ్చిపోతుంటారు, ఉరి తీసి చచ్చిపోతుంటారు, రైలు కింద పడిపోతుంది, బస్సుల కింద పడి ఏం చచ్చిపోయి ఏం చేస్తాం? ఏం సాధిస్తాం? గొంగళి పురుగు ఉంటుంది. గొంగళి పురుగు చూడండి, గొంగళి పురుగు ఎట్లా ఉంటుంది? దాన్ని అందరూ అసహించుకుంటారు. గొంగళి పురుగు ఏం చేస్తారు? అందరు గొంగళి పురుగు ఏం చేస్తారు? అసహించుకుంటారు, చీ తూ అంటారు. దాన్ని అసహించుకుంటుంటారు. అన్ని పక్షులు దాని దగ్గర దిగి ఏంటిది నువ్వు ఇట్లా ఉన్నావు చీచి అంటే, ఆ గొంగళి పురుగు అందరూ నన్ను చీచి అన్నారని చెప్పి ఉరి తీసేసుకుందా? కిరసనాలు పోసేసుకుందా? చెప్పండి. యాక్సిడెంట్లో చచ్చిపోయిందా? ఏందిలో దూకి చచ్చిపోయింది, నీటిలో కానీ చచ్చిపోయిందా? చెప్పండి. అదేం చేస్తా తెలుసా? నా లోపల ఒక విలువైనది పెట్టినాడు నా దేవుడు. హల్లెలూయా. గొంగళి పురుగు లోపడే విలువైందో పెడితే, నువ్వు జీవము కలిగిన దేవుడి చేతుల ద్వారా తయారు చేయబడిన వ్యక్తివి, రక్తం చేత కొనబడిన వ్యక్తివి. ఇటువంటి నీ లోపల ఏ విలువైన వస్తువు తాగుందో ఈ రాత్రి బయటికి రావాలా. హల్లెలూయా. ఆ గొంగళి పురుగు కొన్నాళ్ళు అలాగా దేవునికి మొరపెట్టగానే జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, అది బటర్ఫ్లైగా, సీతాకోక సెల్గా మారిపోద్ది. అప్పుడు దాకా అడుగు వేయాలంటే భయం, ఎవరేమంటారునో భయం. ఇప్పుడు అడుగు కాదు, ఏకంగా గాల్లోనే ఏం చేస్తుంది? అది చెప్పాల, గాల్లోనే ఎగురుతుంటది. అప్పుడు దాకా అందరూ చిచ్చి పో ఏ వేస్ట్ అది అని చెప్పి అసహించుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు తెలుసా? నా మీద వాళ్ళవా ప్లీజ్. ఏమంటారు? నా మీద వాళ్ళవా? ఒక సెల్ఫీ. దీంతో దీని పక్కన ఒక ఫోటో. హలో, ఉన్నారు ఇక్కడ? ఉండండి. హల్లెలూయా. ఏమంటది? దాన్ని పట్టుకోవడానికి వెళ్తుంటే అది ఏం చేస్తుంది? అలాగా అన్ని పక్షులకి ఒకే కలరు, సీతాకోకి అనేకమైన రంగులు. హల్లెలూయా. నువ్వు విలువైన దానివి. చదువు లేని పామరులని దేవుడు విలువైన వ్యక్తులుగా భూమి మీద చూపించాడు. జ్ఞానము లేని వాడిని భూమి మీద విలువైన వ్యక్తులుగా చూపించాడు. ప్రపంచానికి సువార్తాన్ని ఇచ్చినవాడు ఇంజనీరో, సాఫ్ట్వేర్ ఇంజనీరో, హార్డ్వేర్ ఇంజనీరో, లేదంటే గొప్ప డాక్టరో, యాక్టరో, టీచరో కాదు, శాస్త్రవేత్తలు కాదు. ఎవరితో సువార్త ప్రకటించాడు దేవుడు? పామర్లు, ఎడ్యుకేషన్ లేనటువంటి పామర్లు. హల్లెలూయా. అందుకే ఏ శరీరం కూడా అతిశయింపకున్నట్టు దేవుడు ఏం చేశాడు? ఎర్రోళ్ళందరినీ కూడా ఏరేసేసి, ఒరే బాబు మీరే విలువ, నేనా రాజుని. అది దావీదుని రాజు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. హల్లెలూయా. దావీదు లోకమంతా అన్నాని కొట్టురాలుగా చూసింది. దేవుడు ఎలా చూశాడు అన్నాని? 5 పిల్లలుగానే తల్లిగా చూశాడు. లోకమంతా సొలొమోన్ని ఇటు మాట కూడా రాదని చూశాడు. కానీ దేవుడు ఎలా చూశాడు? జ్ఞానవంతుడిగా చూశాడు. లోకమంతా దావీదుని ఎలా చూశారు? గొర్రెలు కాపరే, గొర్రెల గొర్రెలు కాసుకునే వాళ్ళు చూశారు. దేవుడు ఎలా చూశారు? ఆ లోకమంతా శిష్యుల్ని ఎలా చూశారు?
వీళ్ళు ఎందుకు పనికిరారు పామరులు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? సింహాల్లా తయారు చేసి భూలోకాన్ని తలక్రిందులు వాళ్ళతోనే చేయించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనది ఛాన్స్. వాళ్ళది అయిపోయింది వాళ్ళ టైంలో. ఇది ఎండ్ టైం. ఇప్పుడు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే అదే సింహాల్లాగా మనం విజృంభించాలా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ నేను నిజముగా సింహంలాగా యూదా గోత్రపు సింహము బిడ్డనన్న వారందరూ పైకి లేవాలా. నేను యూదా గోత్రపు సింహము బిడ్డనన్న వారందరూ లేవాలా. యంగ్ బాయ్స్ దేవుడి ఆత్మ చేత నింపబడాలి. మీరు అపోస్తులే మంటల మొదటి శతాబ్దంలో ఏ ఉద్యోగం రగిలేదో అదే మంటలు రేగుతూ ఉంటాయి. ఇక బిడ్డ సోమాపూర్ నుంచి అంటుకోవాలి. ఇక కబడ్లో యుద్ధం యెహోవా చేయబోతున్నాడు. నీ పక్షాన విలువైన బ్రాండ్ బయటకు రాబోతుంది. నువ్వు ఒక విలువైన బ్రాండ్. ఈ లోకంలో ఎవరు కూడా గుర్తుపడతారు. ఎవరి కంటికి కూడా నీ విలువ తెలీదు. యేసయ్య కళ్ళకి మాత్రం నీ విలువ ఏంటో తెలుసు. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంట. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందుండొచ్చు, ఎర్ర సముద్రం ముందుండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. పగిలిపోని రాత్రి అన్ని కూడా పటాపంచలైపోతూ ఉండాలా. ఎక్కడికక్కడ ప్రయత్నించాలా. ఎల్లతున్నది సింహం. వెళ్ళేటప్పుడు ఏ మృగాలు మన ముందు ఉండకూడదు, ఏ నక్కలు మన ముందు ఉండకూడదు, ఏ సత్తు మన ఉండకూడదు. మనం బయలుదేరినప్పుడు ఇక ఏ మృగం మన ముందు నిలబడకూడదు. ఎరుకో గోడలు మన ముందు నిలవలేవు, ఎర్ర సముద్రం మన ముందు నిలవలేదు. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకిరా. అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకిరా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వెవరు? ఎవరు చెప్పు, గట్టిగా చెప్పండి బిడ్డ. సింహపు బిడ్డవా? యూదా గోత్రపు సింహవే. నువ్వు కూడా సింహానివే. పిల్లివా సింహానివా? చెప్పండి. ఇప్పుడు నువ్వు విలువైన బ్రాండ్. ఏ బ్రాండ్ నువ్వు? విలువైన నీ పక్కవారు చెప్పు, నువ్వు విలువైన బ్రాండ్ అని కొట్టి చెప్పు. సెకండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు విలువైన బ్రాండ్వే. చెప్పండి, సెకండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు విలువైన. హల్లెలూయా, సంతోషం దేవుని బిడ్డలారా. ఇక నుంచి లోకమంతా చూసిందంతా వేరు, ఏసై చూసింది. నిన్ను ఏసై చూడాలా, లోకం చూడాలా? ఇక నుంచి ఎవరైనా నేను ఏదైనా ఏలం చేస్తే ఏం చేయాలా? తక్కువ చూసినా ఎక్కువ చూసినా ఎలా చూసినా సరే వాళ్ళ చూపులు వాళ్ళ మాటలు పట్టించుకోక. ఇక ఎవరి మాట నీకు ముఖ్యం? అది ఏం దాగుందో నీ ఐశ్వర్యం మరలా వచ్చినప్పుడు చెప్పాలి. నీ లోపడున్న ఐశ్వర్యం ఈ రాత్రి బయటకు వచ్చింది, ఇక నుంచి బయటకు వస్తూనే ఉంటాయి. ఆ ఐశ్వర్యం ఈ రోజు రాత్రి నుంచి బయలుదేరింది ఐశ్వర్యం బయటకు రావడం. ఇక నుంచి నువ్వు ఆశీర్వదించే వాడుతూ ఉంటావు. గొప్ప ఆశీర్వాదం బయట లాక్కొచ్చావు. ఏదైతే దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఈ ఆశీర్వాదపు సాక్ష్యాలన్నీ కూడా ఒకానొక దినం వేల మంది చూస్తుంటే మీ సాక్ష్యాలు వినబడును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. ఇంతవరకు పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రి, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానం ద్వారా నీ బిడ్డలు ఎంతగానో బలపరిచినారు. ఈ విన్న వర్తమాన సత్తులు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి.
వారు ఎంత విలువైన వారో ఈ రాత్రి నువ్వు బయలుపరిచినావు అయా. తృణీకరింపబడి వెలివేయబడి ఎన్నిక లేనటువంటి అన్ని విధాల ప్రభా ఒంటరి జీవితాలు జీవించే వారందరి జీవితంలో నువ్వు విలువైన ఆశీర్వాదాన్ని వారు లోపల పెట్టావు. మట్టి కట్టములో దాగి ఉన్న ఈ మట్టి కట్టంలో దాగి ఉన్న ఆ మహదైశ్వర్యాన్ని రాత్రి బయటకు వచ్చి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఆ ఐశ్వర్యం ఏంటిదో ప్రభు నాలో నుంచి నువ్వు బయటకు తీయని చెప్పి ఇదిగో నేను అడుగుతూ ఉన్నాను యేసయ్య. ప్రతి ఒక్కరి ఐశ్వర్యమును ప్రభు తండ్రి వారి జీవితకాలం అంతా సాక్షిలో నిలబడే విధంగా ఉండేలాగా ఈ రోజు విన్న వర్తమానం ద్వారా వారిని ఎంతగానో దీవించున్నాను నమ్మచ్చు. నజరేయుడైన యేసు నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.